అంతరిక్షంలో నిరంతరం ప్రయాణించే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు మొదలైన సెలిస్టియల్ బాడీస్ యొక్క గమనాన్ని నిరంతరం పర్యవేక్షించే విభాగం ఉంది ఆ అంతరిక్ష ప్రయోగశాలలో. ఆ విభాగం వారు కామెట్ ఫ్యూచరో భూమికి దగ్గరగా మరో 10 రోజుల్లో రాబోతోందన్న సమాచారం అందించారు. స్పేస్ షటిల్ భాలోకి వెళ్లబోతున్న మనో, అథర్వ్, పరీక్షిత్, గోల్డాల్లో ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఆ టీంలో మనో తప్ప మిగతా వారందరూ ఇంతకు ముందు 2, 3 సార్లు స్పేస్‌లోకి వెళ్ళొచ్చిన వారే. అయితే అప్పుడు నిర్వహించుకొచ్చిన కార్యక్రమాల కంటే ఇప్పుడు చెయ్యబోయే ప్రయోగాలు వేరు. కొన్ని మిలియన్ సంవత్సరాల భవితవ్యంలోకి చూడబోతున్నారు. ఇది ఇంతవరకు ఎవరూ చేయని ప్రయోగం. శతాబ్దాలుగా మానవుడు దీని గురించి ఊహాగానాలు చేశాడు. కాగితాల మీద సిద్ధాంతాలు రాశాడు. దాదాపుగా ఆ సిద్ధాంతాలన్నీ ప్రయోగాత్మకంగా నిరూపించొచ్చు అని కాగితం మీద గణితాలతో రుజువు చేశాడు. కానీ కళ్ళారా చూసి రాగలిగేంత టెక్నాలజీ తమ శతాబ్దంలో, తమ తరంలో మాత్రమే సాధించాడు మానవుడు. అందుకే వాళ్ళకి మళ్ళీ మొట్టమొదటిసారి స్పేస్‌లోకి వెళుతున్నంత అద్భుతానుభూతి. మనో ఉద్వేగాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అసలు లేవు. ఇన్నాళ్ళు కృత్రిమంగా సృష్టించిన అంతరిక్షంలో కదలని డమ్మీ స్పేస్ షటిల్ మీద విన్యాసాలు నేర్చుకోవడం వేరు. ఇప్పుడు నిజంగానే అంతరిక్షంలోకి వెళ్ళడం వేరు. అంతరిక్షంలోకి వెళ్ళడమే కాక భవిష్యత్తులో భూమి ఎలా ఉంటుందో తొంగి చూడడం వేరు. తనంత అదృష్టవంతురాలు ఎవరూ లేరనిపిస్తోంది. తన శిక్షణలో ఈ దశలో బయట ప్రపంచంలో వారితో ఫోను, కంప్యూటర్, ఆఖరికి టీ ప్యాడ్ల ద్వారా సంభాషించడం కూడా నిషేధమే. గడిచిన చాలా రోజులుగా బామ్మ వేదతో మాట్లాడకపోవడం వల్ల మనో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతోంది. తమ కేంద్రంలో జరిగిన అనుకోని ప్రమాదకర సంఘటనలు, కారణం తెలియని రషీద్ మరణం వంటి సంఘటనల వలన ఆఖరి మీటింగు తర్వాత భూభవ ప్రాజెక్టులోనే భూ మిషన్ వారు వా మిషన్ వారితోనూ వారు వీరితోనూ కలుసుకుని మాట్లాడకూడదు అన్న నిబంధన కూడా ఏర్పడింది. దాంతో ఎవరికి వారే తాము ముందు ముందు చేయబోయే ప్రయోగాలు తిరిగి తిరిగి ప్రాక్టీసు చేసుకోవడంలో మునిగిపోయారు. సూపర్ సీనియర్లైన ప్రొఫెసర్ వ్యాస్, ప్రొఫెసర్ సనాతన్ వంటి వారితో చర్చలు లేకపోవడం పెద్ద లోటుగా ఉంది మనోకు. కనీసం తమలో తమను మాట్లాడుకోనిస్తున్నారని సంతోషించింది. తాము స్పేస్ షటిల్‌ను అధిరోహించడానికి ఇంకా 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మనో ఎగ్జైట్‌మెంట్‌తో ఉక్కిరిబిక్కిరైపోతోంది. ఆ రోజు విశ్రాంతి సమయంలో ఇతర టీం మెంబర్స్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎవరికి వారే తమ ఉద్విగ్నత, అణుచుకోలేని ఆనందం దాచిపెట్టి గంభీరంగా ఇదంతా తమకు మామూలే అన్నట్టు మొహాలు పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ కాఫీలు సేవిస్తున్నారు. మనో ఒక్కతే చాటంత మొహం చేసుకుని ఈ చెవి నుంచి ఆ చెవిదాకా పాకిపోతున్న పేదాల మీద చిరునవ్వుతో తన మనసులోని ఆనందోత్సాహాలకు అద్దం పట్టే ముఖంతో హడావిడిగా మాట్లాడుతోంది. కుర్చీలో కూర్చున్న శరీరం ఉత్సాహంగా స్ప్రింగులా కొద్దిగా ఎగురుతూ చిన్నపాటి నృత్యం చేస్తోంది. కాసేపు మామూలు పిచ్చాపాటి మాటలయ్యాక తనొక్కతే మరీ ఓవర్గా చిన్నపిల్లల అతిగా ఉత్సాహపడిపోతున్నానేమోనన్న అనుమానం వచ్చింది మనోకు. సారీ ఫ్రెండ్స్. నేను నా ఎగ్జైట్‌మెంట్ అణుచుకోలేకపోతున్నాను. మీ అందరిలా గంభీరంగా ఉండలేకపోతున్నాను. కాస్త మీరంతా కొద్దిగా ఓపిక పట్టి నా పిల్ల చేష్టలు క్షమించేయండి అంది. ఒక్కసారే అందరూ గలగలా నవ్వేశారు. తనని వేళాకోళం చేస్తున్నారేమోననుకుని గుంగమూతి పెట్టింది మనో. నువ్వు గ్రహించలేదేమో మేమందరం నిన్ను మించి హుషారెక్కిపోతున్నాం. స్పేస్‌లోకి వెళ్ళడమంటే ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పటికప్పుడే నిత్య నూతన ఆనందం. కాకపోతే కొంచెం నీకన్నా వయసు మళ్ళిన తలకాయలం కదా! అందుకని నీ అంతలా బయటికి ప్రదర్శించడం లేదంతే అన్నాడు పరీక్షిత్తు నవ్వుతూ. ఓహో! అయితే నా గంతులు క్షంతవ్యములేనన్నమాట. కానీ రోజులు దగ్గర పడే కొద్దీ నాకు బేసిక్ డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. అడిగేయనా? అంది. ప్రొసీడ్. అందరూ చిన్న కేక పెట్టి ప్రోత్సహించారు. అసలు ఈ డౌట్ ఎప్పుడో అడిగుండాల్సింది. సమయం మించిపోలేదు అని అభయం దొరికింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. స్పేస్ షటిల్ భూ అందుకోవలసింది సకల్ పురాతన్ అనే యాస్ట్రాయిడ్. కానీ మనం మాత్రం కామెట్ ఫ్యూచరో. ఈ రెండింటికి తేడా ఏంటి? కామెట్ తోకచుక్క అంటే ఏంటి? యాస్ట్రాయిడ్ గ్రహశకలం అంటే ఏంటి? ఫిజిస్టులు కాని యాస్ట్రోనాట్స్‌కి మొదటిచ్చిన ట్రైనింగ్ క్లాసుల్లో ఈ బేసిక్స్ అందరికీ తెలిసుంటాయన్న ఉద్దేశంతో కాబోలు ఈ సబ్జెక్ట్‌ని ఎక్కువ టచ్ చేయలేదు. మీరెవరైనా ఇప్పుడు చెప్పండి. వినడానికి సిద్ధంగా కూర్చుని అడిగింది మనం. కామెట్ అంటే సూర్యుడి చుట్టూ రోదసిలో కక్షలో తిరిగే ఓ సెలిస్టియల్ బాడీ. ఓ అతి చిన్న నక్షత్రం లాంటిదనుకో. ఇది సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు
కామాల తోక కనిపిస్తుంది. దీని శరీరాన్ని న్యూక్లియస్ అంటారు. ఇది ఐసు, ధూళి, చిన్న చిన్న రాతి ముక్కలు, ఘనీభవించిన కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, అమోనియం వంటి వాయువుల సమూహం. కామెట్ సూర్యుడిని సమీపించే కొద్దీ ఘనీభవించిన స్థితిలో ఉన్న వాయువులు, నీరు, ఇతర పదార్థాలు ఆవిరైపోతాయి. ఈ ఆవిరి న్యూక్లియస్ నుంచి యువతలకు విడుదలవుతూ ధూళితో కలిసి పెద్ద తోకగా కామాలా ఏర్పడుతుంది. అందుకే వీటిని కామెట్లన్నారు. పరీక్షిత్తు తోకచుక్క గురించి క్లుప్తంగా చెప్పాడు. తోక ఒకటే కంటికి కనిపించే తేడా యాస్ట్రాయిడ్కి కామెట్కి అంటూ అందుకున్నాడు అధర్వు. యాస్ట్రాయిడ్స్కి తోక ఉండదు. గ్రహ శకలాలు అని ఎందుకన్నామంటే శకలం అంటే తునక, ముక్క. ఈ యాస్ట్రాయిడ్స్ గ్రహపు ముక్క అనొచ్చు. ఇవి అతి చిన్న గ్రహాల్లాంటివి. ప్లానెట్స్ అనగలిగినంత పెద్ద ఆకారాలు వీటికుండవు. స్థూలంగా చెప్పుకోవాలంటే తోక ఉన్నవి కామెట్స్, తోకచుక్కలు. అవి లేనిది ప్లానెట్స్, గ్రహ శకలాలు. ఇంకో విశేషం చెప్పనా? 17, 18వ శతాబ్దాల్లో జీవించిన ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రజ్ఞుడు కామెట్స్ ప్రాణాధారమైన వాయువుల ఉత్పత్తికి మూలం అనుకున్నాడు. ఈ కామెట్స్ నుంచి వెలువడే ఆవిరి వల్లనే భూమి మీద నీటి నిల్వలు అంతమవకుండా మళ్లీ మళ్లీ సప్లై అవుతుంటాయని విశ్వసించాడు న్యూటన్. అంటే ఆకాశంలో మబ్బుల వల్లే కాకుండా ఆ పైన అంతరిక్షంలోంచి కూడా భూమి మీద ప్రాణుల కోసం ఎవరో నీరు సప్లై చేస్తున్నారన్నమాట. వాటర్ ట్యాంకర్లలా అప్పుడప్పుడు తోకచుక్కల్ని పంపి భూమి మీద జీవులకు అవసరమయ్యే నీరు, ముఖ్యమైన వాయువుల్ని పంపిస్తూ ఈ విశ్వాంతరాళం మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేసింది. ఆశ్చర్యానందాలు ప్రకటించింది మనం. ఆమె వైపు అభినందనగా చూసి చిరునవ్వు చిందించింది గోల్డా. ఆ పేదాల మీద చిరునవ్వు నక్షత్రంలా మెరుస్తోంది అనుకుంది మనం. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తున్నారంటావ్ అంటూ సరదాగా ప్రశ్నించింది గోల్డా. ఆ ప్రశ్నకు సమాధానం మనకు అంతరిక్షంలో దొరుకుతుంది. అందుకే మన యాత్ర అంది మనం. అందరి కళ్ళు రాబోయే అనుభవాలను తలచుకుంటూ తళుక్కుమన్నాయి. ఇంతకీ తోకలేంది యాస్ట్రాయిడ్, అది ఉన్నది కామెట్. ఆ పాయింట్ అర్థమైందా? ప్రశ్నించాడు పరీక్షిత్. ఆ అర్థమైంది. ఇప్పుడు ఇంకో డౌట్. డౌట్ అంటే డౌట్ కాదనుకోండి, థాట్. నాకేమనిపిస్తుందంటే భూమి మీద తోక ఉన్న జీవాల్ని జంతువులు అంటాం కదా. ఈ తోకచుక్కలు అంతరిక్షంలో తిరిగే జంతువులై ఉంటాయా అనిపిస్తోంది. చటుక్కున నవ్వారు అధరు, పరీక్షిత్. అయితే ఈ గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు ఇవన్నీ ప్రాణమున్న జీవులంటావా అన్నాడు అధర్వు. భూమి మీద తోకుంటే జంతువు, తోకలేనివాడు మనిషి. తోకచుక్కలు జంతువులు, తోకలేని గ్రహాలు, గ్రహ శకలాలు మనుషులునా అనంటూ పగలబడి నవ్వుతూ అడిగాడు పరీక్షిత్. ఏం, ఎందుకు కాకూడదు? సరదాగా వాదనను పెంచుతూ ఆలోచనలో పడింది మనం. తను కేవలం సరదా కోసం అన్న ఆ మాటల్లో నిగూఢార్థం ఏదో తోచనట్టు తోచింది. అవును పరీక్షిత్, అవి ప్రాణులు ఎందుకు కాకూడదు? వాటి గమనం వాటికుంది. ప్రాణాధారితమైన ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నీ వాటిలో ఉన్నాయి. మనలాంటి ఆకారాలు లేకపోయినంత మాత్రాన అవి ప్రాణమున్న పదార్థాలు కావని ఎందుకు అనుకోవాలి? చంపోపో. కదలగలిగుండి కాసిన్ని పదార్థాల్ని కూడగట్టుకున్నవన్నీ ప్రాణులేనా? అయితే ఇప్పుడే ప్రొఫెసర్ వ్యాస్కి రిపోర్ట్ చేయి. అంతరిక్షంలో జీవ పదార్థం కనిపెట్టాం సార్ అని వేళకోళం చేశాడు పరీక్షిత్. అందరితో కలిపి మనో పగలబడి నవ్వేసింది. కాని మనసులో ఏమూలో తన మాటల్లో ఏదో కొంత అర్థమున్నట్టే అనిపించింది. కాని మనో ఆలోచన కొంతలో కొంత వాస్తవం అనిపిస్తోంది. ఆలోచిస్తూ అన్నాడు అధర్వు. ఇంకిప్పుడు నువ్వు అందుకుంటావా? ఏ ప్లానెట్ ఏ జంతువుతో సమానమో ఊహించడం మొదలు పెడితే ఇంక ఈ వాటికి మనం బయటపడలేం అన్నాడు పరీక్షిత్ అధర్వ వైపు బెదిరిపోతున్నట్టు చూస్తూ. నా ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు తెలుసు అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయని. ఇంకా ఏదో చెప్పబోయేంతలో మనో అందుకుని, నేను మీలాగా ఆస్ట్రానమీలో ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి బ్లాక్ హోల్ అంటే నాకు తెలిసినంత మటుకు సింపుల్గా చెప్తాను. నా అవగాహన తప్పైతే చెప్పండి. బ్లాక్ హోల్స్ అనేవి కుప్పకూలిన నక్షత్రాలు. మన సూర్యుడి కంటే 10-15 రెట్లు అధికమైన బరువు గల నక్షత్రాల్లో వచ్చే పరిణామ దశ బ్లాక్ హోల్. అంత బరువున్న నక్షత్రంలో సూపర్నోవా విస్ఫోటనం జరిగినప్పుడు మిగిలిన పదార్థం తనలోకి తనే కుప్పకూలిపోతుంది. దాని వాల్యూమ్ 0 అయిపోయి డెన్సిటీ అంతమైపోతుంది. దాని నుంచి కాంతి కిరణాలు బయటికి రాలేవు. అదే బ్లాక్ హోల్. అంతేనా? చిన్న మాటల్లో చెప్పుకోవాలంటే ఓ రకంగా అంతే. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు అధర్వ్.
ఈ బ్లాక్ హోల్స్ దగ్గరగా వచ్చిన ప్లానెట్స్ దాని అపరిమితమైన ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోలేక ఆ బిళంలోకి పీల్చుకోబడతాయి కదూ. ఆ విషయానికే వస్తున్నా. అలా తమ దగ్గరకు వచ్చిన గ్రహాలను నామరూపాలు లేకుండా మింగేసే బ్లాక్ హోల్స్కు యాస్ట్రోనామర్స్ రోగ్ బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టారు. మనో పకపక నవ్వింది. చూసారా, మన మానవ జాతికున్న లక్షణాలన్నీ అంతరిక్షంలో ఉన్నాయన్నమాట. అక్కడ రోగ్స్ కూడా ఉన్నారు. బ్లాక్ హోల్స్ కాక అంతరిక్షంలో పర్మ్ హోల్స్ కూడా ఉన్నాయి. వాటి సంగతి తర్వాత. కానీ ఇంతకీ మనకు అంది అందకుండా కవ్విస్తోన్న రోదసిలో మానవ సమాజంలో లాగే ఎన్నో విచిత్రాలున్నాయని చదివాను. కానీ ఏదైనా రోగు బ్లాక్ హోల్ మన భూమికి దగ్గరగా వస్తే భూమి కూడా అపరిమితమైన దాని ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోలేదేమో. రోదసీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం భూమికి ఇప్పట్లో ఆ ప్రమాదం లేదు. ప్రస్తుతానికి భూమండలపు ఇరుగు పొరుగుల్లో ఎవరూ రోగ్స్ లేరు. కానీ శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం 40 మిలియన్ సంవత్సరాల తర్వాత మన గెలాక్సీకి ఈ ప్రమాదం కలగొచ్చునని ఊహిస్తున్నారు. ఓ, ఇప్పట్లో మనం సేఫే అన్నమాటేగా అంటూ తేలిగ్గా నిట్టూర్చింది మనో. పరీక్షిత్తు కళ్ళు మెరిశాయి. అయితే ఈ 40 మిలియన్ సంవత్సరాల భవిష్యత్తు సూచనలను మనం మన స్పేస్ షటిల్లోంచి చూడగలుగుతాం అన్నాడు. చూసినప్పుడు గుర్తుపట్టాలిగా. అదెలా ఉంటుందని చెప్పారు అథర్వ్ మీ ఆస్ట్రోనామర్స్? కుతూహలంగా అడిగింది మనం. సరదా కాలక్షేపం కోసం చిన్నపిల్లల మాటలు వింటున్నట్టు మౌనంగా కూర్చుని వీరి మాటల్లో ఉప్పొంగుతోన్న ఉత్సాహాన్ని ఆస్వాదిస్తోంది గోల్డా. ఇప్పుడు నేను చెప్తున్న రోగు బ్లాక్ హోల్ సెకనుకు 140 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మనకు 47 క్వాడ్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది. క్వాడ్రిలియన్ అంటే 1000 మిలియన్ మిలియన్లు. ఇది గనక 40 మిలియన్ సంవత్సరాల తర్వాత మన భూమి సూర్యుడు ఉండే గెలాక్సీని ఢీకొందంటే విస్ఫోటనాలే. భూమి మీద నుంచి చూస్తుంటే ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి ఆకాశంలో ఇంత వినాశకారకాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది అంది మనం ఆలోచనలో పడి. అందుకే నువ్వన్న మాటల్లో కాస్తో కూస్తో వాస్తవం ఉంది అన్నాను. నిజం చెప్పాలంటే అంతరిక్షంలో జరుగుతున్నంత హింస, యుద్ధాల సమయంలో భూమి మీద కూడా జరగలేదేమో. తను కూడా వీళ్ళ చర్చల్లో జాయిన్ అవుతూ అంది. అంతవరకు మౌనంగా ఉన్న గోల్డా గెలాక్సీలకు గెలాక్సీలే తలపడుతుంటాయి అంది. అసలు సైంటిస్టులు ఆకాశంలో జరిగే చాలా విచిత్రాలకు మన మానవ సమాజంలో వాడే పదజాలాన్నే వాడుతుంటారు. అనాథ నక్షత్రాలు అంటే మామూలుగా సైంటిస్టులకు తెలిసిన పద్ధతిలో కాక సడన్ గా పుట్టుకొచ్చి కనిపించే తారలన్నమాట. మాత్ శలభం అని పేరుంటే ఆ నక్షత్రం చుట్టూ ఉన్న నక్షత్ర ధూళి వల్ల అది అలా శలభాకారంలో కనిపిస్తోందని అర్థం. వయసుడిన నక్షత్రాలంటే వాటి నుంచి కొత్త నక్షత్రాలు ఉద్భవించే అవకాశం తక్కువ అని అర్థం. ఇంకా ఉన్నాయి, మీరు వింటానంటే. 2 గెలాక్సీలు ఢీకొన్నప్పుడు ఒకదానిలోని ముఖ్యమైన వాయువులు నెమ్మదిగా పోతున్నప్పుడు దానిని స్లో స్ట్రాంగులేషన్ అంటారు. అంటే నిదానంగా గొంతు పిసికేయడం. పెద్ద గెలాక్సీ వల్ల చిన్న గెలాక్సీలోని ప్రాణవాయువులు వేగంగా లాగివేయబడితే దాన్ని స్ట్రిప్పింగ్, వస్త్రాపహరణం అంటారు. అందరూ నవ్వారు. ఆకాశంలో కనిపించే ఈ రకరకాల గొడవలనే కాబోలు పురాణాల్లో లోకాల మధ్య జరిగే యుద్ధాలుగాను, లేకపోతే రాక్షసులు దేవతల మధ్య జరిగే యుద్ధాలుగాను వర్ణించారు. వేద అప్పుడప్పుడు తనకు చెప్పే భారతీయ పురాణ కథలు, గ్రీకు రోమన్ మైథాలజీలు గుర్తొస్తుంటే అంది మనం. గోల్డా మెచ్చుకుంటున్నట్లు చూసింది. చాలా మట్టుకు పురాణాల్లో ఇతర లోకాల ప్రసక్తి ఉంటుంది. లోకానంతర జీవుల గురించి కూడా ఉంటుంది అంది. అధర్వు తల అడ్డంగా తిప్పాడు. పురాణాలు రాసిన వారు నిజంగా ఇవన్నీ అబ్జర్వ్ చేశారని నేను అనుకోను. ఎందుకంటే నేను చెప్పినవన్నీ అంటే గెలాక్సీలు ఢీకొనడం, సూపర్నోవా ఎక్స్ప్లోషన్స్, కొత్త కొత్త నక్షత్రాలు పుట్టడం వంటివి చాలా శక్తివంతమైన టెలిస్కోపులు లేకుండా కనిపెట్టడం అసాధ్యం. వాటి పేర్లు విని అవేవో మామూలుగా రోజు సూర్యుడిని చూసినట్టు చూడగలగడం అనుకోవడం పొరపాటు. చాలా పవర్ఫుల్ టెలిస్కోపులు ఉండాలి. చూసినా వాటిని గుర్తుపట్టాలంటే యాస్ట్రానమీలో డాక్టరేట్ డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసి అపారమైన అనుభవం గడించి ఉండాలి. పురాణాలు మానవ సమాజంలో ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ తీసుకురావాలన్న ఉద్దేశంతో రాశారు. అయితే ఫలానా వాడు ఫలానా విధంగా ప్రవర్తించడం తప్పు అని డైరెక్ట్గా తప్పు చేసిన వాడిని దుయ్యబట్టడం అంత ప్రయోజనం లేనిదని ఆనాటి వారు గుర్తించారు. అందుకని కొత్త పేర్లు పెట్టి అసలు ఈ లోకానికే చెందని ప్రాణులను సృష్టించి కథలు చెప్పారు.
ఆ కథల్లో నీతి మానవ సమాజాన్ని ఒక దారిలో పెట్టి నీతి నియమాలను ఏర్పరిచేదిగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అథర్వు. మహాప్రభో, ఇంకా ఎక్కువ ఇదే సబ్జెక్టు గురించి మాట్లాడితే ఇంక రోదసి అంటే రోత పుట్టడం ఖాయం. ఇంక నేను భరించలేను అంటూ లేచి నుంచున్నాడు పరీక్షిత్. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అదురుతున్న గుండెలతో స్పేస్ షటిల్లో కడుగు పెట్టింది మనం. పైకి చూడ్డానికి ఆ కాలంలో వాడబడుతున్న ఏరోప్లేన్ లాగే ఉంది స్పేస్ షటిల్ భా. తాముండి పనిచేయవలసిన క్యాబిన్ 3 లెవెల్స్గా ఉంది. ఆ 3 ఫ్లైట్ డెక్, మిడ్ డెక్, యుటిలిటీ ఏరియాలుగా విభజించున్నాయి. అన్నింటికన్నా పైన ఫ్లైట్ డెక్ ఉంది. అందులోనే కమాండర్, పైలట్ కూర్చోగా 3 మిషన్ స్పెషలిస్టులు వారి వెనకగా కూర్చుంటారు. మిడ్ డెక్లో మరికొన్ని సీట్లు మిగిలిన వారు కూర్చుని పనిచేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. యాస్ట్రోనాట్లు నిద్రపోయే ముందు చోట్లు, స్టోరేజీ లాకర్లు, టాయిలెట్లు, వెహికల్స్లోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి ఉపయోగించే ద్వారం అనదగ్గ హెచ్, ఎయిర్లాక్ హెచ్, ఇవన్నీ కూడా మిడ్ డెక్లో ఉన్నాయి. ఈ హెచ్ ద్వారా 2 యాస్ట్రోనాట్స్ తమ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ సూట్స్ ధరించి స్పేస్ వాక్ వెళ్లడానికి వీలుంటుంది. మిడ్ డెక్ కింద భాగాన యుటిలిటీ ఏరియా ఉంటుంది. కార్గో బేలో అయితే కొన్ని వందల పనులు చేసుకోవడానికి వీలుంటుంది. అదొక పెద్ద బొసులా ఉండి శాటిలైట్స్ను, సైంటిఫిక్ ల్యాబొరేటరీలను మోసుకుపోవడానికి వీలుగా ఉంటుంది. అది ఆస్ట్రోనాట్స్ తమ పనులు చేసుకునే వర్క్ స్టేషన్గా కూడా ఉంటుంది. శాటిలైట్స్ను రిపేర్ చేయడం, తిరిగి భూమికి తీసుకురావాల్సిన శాటిలైట్స్ను స్టోర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. స్పేస్ క్రూ ఉండే చోటుకు వెనకగా ఒక పెద్ద చెయ్యిలాగా రిమోట్ మ్యానిపులేటర్ సిస్టమ్ ఉంది. ఆర్ఎస్ఎం. ఈ ఆర్ఎస్ఎం స్పేస్లోంచి లోపలికి, లోపల నుంచి బయట స్పేస్లోకి దేన్నైనా కదపడానికి ఉపయోగిస్తారు. మొత్తం వ్యోమనౌక ఉపరితలం మీద అతి తేలికైన పలకలు తాపడం చేసున్నాయి. ఇవి సూర్యుడి తీవ్రమైన ఎండకు దగ్గరయ్యే వ్యోమనౌకను, వ్యోమగాములను రక్షిస్తాయి. ఈ పలకలను ఓపెన్లో 1260 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు వేడి చేసి బయటకు తీసిన వెంటనే ఉత్త చేతులతో పట్టుకోవచ్చు. అంత తొందరగా ఉష్ణోగ్రతను డిసివేట్ చేసేస్తాయి. ఈ అత్యాధునిక రక్షణ కవచాల వల్ల పాతకాలం వ్యోమనౌకల్లా సూర్యతాపానికి ఉపరితలం కరిగిపోవడం వంటి ప్రమాదాలు మనం ఆస్ట్రోనాట్గా వెళ్లే కాలంలో జరగడం లేదు. వేసుకున్న స్పేస్ సూట్ ఏదో దేవదూత వేషంలా తనకే ఎంతో ముచ్చట గొలుపుతోంది. తలకున్న ఆక్సిజన్ మాస్క్లోంచి అందరి ముఖాలు ఎంతో ముద్దుగా ఉన్నట్టు అనిపించింది. మనసులో అంతులేని సంబరం. పైలట్, ఆస్ట్రోనాట్లు స్వాగతం పలుకుతుండగా మనో, గోల్డా, అదరు, పరీక్షిత్ లోపల కడుగు పెట్టారు. కౌంట్ డౌన్ ప్రారంభమై పూర్తయ్యేసరికి అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వారి మనసులు ర్యాకెట్ని మించిన వేగంతో అంతరిక్షంలోకి దూసుకుపోయాయి. ఒకప్పటి స్పేస్ షటిల్స్లో భూమి వాతావరణంలోంచి స్పేస్ క్రాఫ్ట్ని పైకి తీసుకుపోయేందుకు కావలసిన ప్రొపలెంట్స్, ఆక్సిడైజర్లదే ఎక్కువ భాగం బరువు ఉంటుండేది. మన కథాకాలానికి ఎయిర్ బ్రీడింగ్ రాకెట్స్ ఉపయోగిస్తున్నారు. ఈ రాకెట్లు వాతావరణంలోని ఆక్సిజన్ పీల్చుకుంటూ ముందుకు సాగుతాయి. తక్కువ బరువు మోస్తూనే స్పేస్ షటిల్ భూగోళపు వాతావరణంలోంచి తేలిగ్గా తప్పించుకుని పైకెగిరి యాంటీ మ్యాటర్ ప్రొపల్షన్తో అంతరిక్షంలోకి దూసుకుపోయింది. స్వాగతం, మనం భూమిని పూర్తిగా వదిలేశాం అంటూ ఏదో చిన్న విమానం నడుపుతున్న పైలట్ ధోరణిలో ఉపన్యాసం మొదలుపెట్టాడు హాస్యప్రియుడైన షిమోన్. అందరూ అతని మాటలు వింటున్నారు. మీ ఎముకలు జాగ్రత్త. పుట్టుకుమంటే వైద్యం చేయడానికి పరికరాలు ఉన్నాయనుకోండి, కానీ వైద్యం అవసరమయ్యేంత దాకా తెచ్చుకోకండి. ఎందుకంటే మన స్పేస్ షటిల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి బరువు తగ్గిస్తేనే గాని కథనలని మొరాయించిందనుకోండి, అప్పుడు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఎలాగూ ప్రయోగాలు చేయడానికి ఇంకా పనికిరారు కదా అని వాళ్ళని ముందు బయటకు తోసేసి బరువు తగ్గించుకుంటామన్నమాట. అందుచేత తిరిగి భూమి మీదకి చేరదలుచుకున్న వాళ్ళు కాళ్ళు ఒళ్ళు జాగ్రత్త. ఉపన్యాసం ముగించి తన హాస్యానికి తనే విరగబడి నవ్వాడు షిమోన్. అథర్వు, గోల్డా చిరునవ్వులు చిందిస్తూ తమ తమ కంప్యూటర్ మానిటర్ల ముందు సెటిల్ అయ్యారు.